రవీందర్, మీరు చెప్పండి, నిజామాబాద్లో బస్తీ దవాఖానాల పరిస్థితి ఎలా ఉంది? ఉదయం నుంచి టీ న్యూస్ క్షేత్రస్థాయి పరిశీలనలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? ఓకే, ప్రధానంగా పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని చేరవేసేందుకు ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి బీఆర్ఎస్ అధినేత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని దృఢ సంకల్పంతో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అవసరమైతే జనాభాకు తగ్గట్టుగా 10,000కు ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేయడం జరిగింది. అవి పూర్తి స్థాయిలో ఇప్పుడు నిర్వీర్యం కావడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం చెప్పింది, గత ముఖ్యమంత్రి ఆనవాలు చెరిపేస్తామని చెప్పింది. అందుకు తగ్గట్టుగా ఇవాళ ఒక్కొక్కటి ప్రణాళిక రచించి మరి కేసీఆర్ ఆనవాలు లేకుండా చేసేయడానికి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు ఒకటొక్కటి చేపడుతుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం, ఒక కుట్ర స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 12 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు బిలో పవర్టీ లైన్కి సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలు బస్తీ దవాఖానాలు ఏదైనా వ్యాధి సోకితే తక్షణమే ప్రైవేట్ హాస్పిటల్కి కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా వాళ్ళ కాలనీలో వెళ్లి ప్రథమ చికిత్స చేసుకొని తిరిగి అవసరమైతే పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి బస్తీ దవాఖానాలు ఇప్పుడు ప్రస్తుతం అవి ఎక్కడా పనిచేయని దుస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రధాన కారణం నిర్లక్ష్యం. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బస్తీ దవాఖానాలు నడిచేది బీపీకి సంబంధించిన టాబ్లెట్లు, అదేవిధంగా ఐరన్ కు సంబంధించిన టాబ్లెట్లు, జ్వరం కు సంబంధించిన మెడిసిన్ తో పాటు చిన్న చిన్న దగ్గు ఇతరత్ర వ్యాధులకు తమ ఇంటి పక్కనే హాస్పిటల్ ఉంటుంది కాబట్టి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి కాలనీల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుందనే ప్రతి సదుద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు కొనసాగిన సమయంలో ఈ బస్తీ దవాఖానాలు పురుడు పోసుకున్నాయి. దాదాపుగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అవి ఒక వెలిగినటువంటి హాస్పిటల్. ప్రభుత్వం ఒక అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పుడు దాటిని పూర్తిగా రూపుమాపే కుట్ర తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో అరకొర వసతులతో ఒకవైపు కొనసాగినా అవి పూర్తి స్థాయిలో నిర్వీర్యం. ఆ హాస్పిటల్ పట్ల పేద ప్రజలకు నమ్మకం లేకుండా పోవడం చేత ఇవాళ బస్తీ దవాఖానాలు సుస్థి చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక కామారెడ్డి జిల్లాలోనే ఇటు బతుకమ్మకుంట సమీపంలో ఉన్నటువంటి బస్తీ దవాఖానా, అటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న కోటగల్లిలో ఉన్నటువంటి బస్తీ దవాఖానా రెండు పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. ప్రధాన కారణం అంటే వైద్యులు ఎవరు లేరు, దీంట్లో సరైన మెడిసిన్స్ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతలేదు, ప్రథమిక చికిత్స చేయాలంటే ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఉన్న వైద్యులు డిప్యుటేషన్ పైన వెళ్లడం జరిగింది. కేవలం సీనియర్ స్టాఫ్ నర్సుతో మాత్రమే ఇవాళ హాస్పిటల్ నడిపించాల్సిన దుస్థితి ఏర్పడిందని డిఎంఎడ్హెచ్ఓ వర్గాలు తేల్చి చెప్పడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ బస్తీ దవాఖానాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఖలీల్వాడి సమీపంలో ఉన్నటువంటి వైద్యులే ఈ హాస్పిటల్ నడుపుతారు. అటు కామారెడ్డిలో కానీ ఇటు నిజామాబాద్ లో పనిచేసే డాక్టర్లు ప్రధానంగా ఇక్కడ పనిచేయక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైంది. ప్రధానంగా రోగులకు నమ్మకం పూర్తి స్థాయిలో పోయింది. అక్కడ మెడిసిన్స్ దొరకవు, వ్యాధి నివారణ పరీక్షలు దొరకవు, అక్కడ వ్యాధి నిర్ధారణ జరగదు, పైగా డాక్టర్లు ఉండరనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలకు వెళ్లడమే మానేశారు. ఉన్న సీనియర్ స్టాఫ్ నర్సు కానీ ఏదైనా నర్సు కానీ మాత్రమే నామమాత్రపు మందులు ఇచ్చి పంపే పరిస్థితి, ఆ దుస్థితి ఏర్పడడం చేత అటు రోగులు కానీ అటు రోగుల బంధువులు కానీ బస్తీ దవాఖానా నిర్వీర్యమైందనే బాధతో ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో బస్తీ దవాఖానాలు పేద మధ్య తరగతి రోగులకు ఒక భరోసా కల్పించేది. బస్తీ దవాఖానాకి వెళ్తే సకాలంలో వైద్యం అందుతుంది, 9 గంటల నుంచి 4 గంటల వరకు డాక్టర్ అక్కడ ఉంటాడు, మాకు ట్రీట్మెంట్ అందిస్తాడు, ప్రథమ చికిత్స కాబట్టి అవసరమైతే స్కానింగ్ చేసి ఇతరత్ర మౌలిక సదుపాయాలను అవసరమైతే పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేస్తాడు, అక్కడ బాధ్యతాయుతమైన వైద్యులు ఉంటారు, అక్కడ ట్రీట్మెంట్ అందుతుందనే భరోసా కల్పించిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. కానీ ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైంది. స్టాఫ్ నర్సులు లేరు, అటు ఏఎన్ఎంలు పనిచేయడం లేదు, వైద్య రంగం పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ వైద్య మంత్రి పట్టించుకున్న పాపం లేదు. ఇప్పుడు ప్రధానంగా సీజనల్ వ్యాధులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ప్రబలుతున్నాయి.
ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తండాలలో విపరీతమైన వైరల్ జ్వరాలు, విపరీతమైన వాంతులు, విరేచనాలు ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇటు రెక్కాడితే గాని డొక్కాడని రైతులు, అదేవిధంగా బిలో పావర్టీ లైన్కి సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలు పెద్ద ఆసుపత్రిని నమ్ముకుంటే వాళ్ళ పరిస్థితి ఆగమైతనే ఉద్దేశంతో అప్పో సప్పో చేసి ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి మళ్లించిన సందర్భం స్పష్టంగా వెళ్తుంది. వాళ్ళు లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు ఇవాళ బాకీలై ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. గతంలో ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎవరైతే రోగులు ఉంటారో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే సందర్భం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుందని మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. రైట్ రవీందర్. ఇక టీ న్యూస్ క్షేత్రస్థాయి పరిశీలనలో బస్తీ దవాఖానాల్లో మందుల భాగోతం అయితే బయటపడింది. వైద్య ఆరోగ్య శాఖ అయితే రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా చీమ కుట్టినట్లయినా వ్యవహరించడం లేదు.